5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఓటర్లు పార్టీల వరాల జల్లులో తడిసి ముద్దవుతున్నారు. మీరు అడగక్కర్లేదు, మేమిస్తాం తీసుకోండి, మాకే ఓటు వేయండి అంటున్నాయి పార్టీలు. ప్రత్యర్థి కన్నా అధికంగా హామీలు గుప్పించడం ద్వారా ఓట్లను దండుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శల దాడిని పెంచాయి. ఇంతకు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ రాజకీయాలు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతున్నాయి. డిఎంకే, అన్నా డిఎంకేల ద్వైపాక్షిక పోరుకు తోడుగా స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం రూపంలో కొత్త శక్తి వచ్చి చేరింది. కేవలం ద్రవిడ పార్టీల మధ్య కాకుండా విజయ్ ఎంట్రీతో ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత ఓట్లు ఎటు మొగ్గుతాయనేది ఆసక్తికరంగా మారింది. సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే ఒంటరి పోరును కొనసాగిస్తుండగా కమల్ హాసన్ తన ఎంఎన్ఎం పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి డిఎంకే కూటమికి మద్దతును ప్రకటించారు. అన్నా డిఎంకే తన మేనిఫెస్టోలో గృహిణులకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం వంటి ఆకర్షణీయమైన హామీలను ప్రకటించింది. ఎక్కడికి వెళ్లినా ఆలయాలు, మతం గురించే మాట్లాడే ప్రధాని మోడీ పాలక్కాడ్ ప్రసంగంలో శబరిమల బంగారం చోరీ అంశంపై మాట్లాడడం ఎందుకో మర్చిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అయ్యప్ప ఆలయంలో వామపక్ష నాయకులు బంగారు తాపడాలను దొంగిలించి ఇత్తడిని పెట్టారన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎల్డీఎఫ్ వామపక్ష పార్టీగా ప్రవర్తించడం లేదని, బీజేపీ మాదిరి లాభాలను ఆశించే సంస్థలా పనిచేస్తోందని ఆరోపించారు. బీజేపీ నియంత్రణలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఉన్నందువల్లే సీఎం పినరయి విజయన్పై ఒక్క కేసు నమోదు కాలేదు. నాపై 36 కేసులున్నాయి. 55 గంటలు నిరంతరాయంగా నన్ను విచారించారు అని రాహుల్ ధ్వజమెత్తారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ఉమ్మడి పౌరస్మృతితో పాటు మహిళలకు నెలకు 3,000 రూపాయలు అందిస్తామంటూ పలు హామీలను ప్రకటించింది. మొత్తం 31 హామీలతో కూడిన మేనిఫెస్టోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు విడుదల చేశారు. కాగా 126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సాంలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. కోల్కతాలోని ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బెంగాల్లో అశాంతిని ప్రేరేపిస్తున్నారని సీఎం మమతా బెనర్జీపై ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత సువేందు అధికారి. ఆయన వెళ్లిపోయిన కాసేపటికే టీఎంసీ బూత్ లెవెల్ అధికారులు సీఈఓ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడ ఉండడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఈఓ ఆఫీస్ ముందున్న కేంద్ర బలగాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పార్కింగ్లో ఉన్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. అదనపు బలగాలను రప్పించి బీజేపీ, టీఎంసీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు. టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కమలం కండువా కప్పి ఆహ్వానించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరించనున్నారు లియాండర్ పేస్.